కామారెడ్డి జిల్లా బిచ్కుంద ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ 2 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. కల్లు దుకాణాల తరలింపుపై ఒత్తిడి చేయకుండా, కేసులు నమోదు చేయకుండా ఉండేందుకు ఫిర్యాదుదారుడి నుంచి ఈ మొత్తం డిమాండ్ చేశారు. అదనంగా ఆయన వద్ద 45,760 రూపాయలు నగదు లభించింది. మరియు శంషాబాద్ షాద్నగర్ సొంత ఇంట్లో కూడా ఏసీబీ దాడులు చేసి 12 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ శేఖర్గౌడ్ ఆధ్వర్యంలో దాడులు చేసి అధికారులు నిందితుడిని అరెస్ట్ చేసి రేపు రిమాండ్కు తరలినున్నట్లు తెలిపారు. ఈరోజు బిచ్కుంద మండల్లో ఇన్స్పెక్టర్ పైన ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పైన ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దాదాపు 10 రోజుల నుంచి ఆ కంప్లైంట్ మా దగ్గరికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంతకుముందు అతను మద్నూరు మండలం కల్లు కాంపౌండ్కి సంబంధించిన వ్యక్తి. ఆ వ్యక్తి కంప్లైంట్ మేరకు మేము ఇది ఇక్కడ జరుగుతున్నది వాచ్ చేయడం జరిగింది. పూర్తిగా వాచ్ చేసిన తర్వాత అతను దాదాపు 3 lakhs డిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో అబ్జర్వ్ చేసిన తర్వాత అది నిజమని తెలిసింది. ఆ తర్వాత ఈరోజు అతను డిమాండ్ చేసిన 3 లక్షలకు బదులు అతను బదులాడితే 2 లక్షలకు తగ్గించాడు. ఆ 2 లక్షలను ఈరోజు ఇన్స్పెక్టర్కు ఇచ్చేటప్పుడు మేము రెడ్ హ్యాండెడ్గా అతన్ని పట్టుకోవడం జరిగింది. ఆ 2 లక్షల క్యాష్తో పాటు అవి సీజ్ చేశాం. దాంతోపాటు ఒక 45,000 ఎక్స్ట్రాగా కూడా అతని రూమ్లో దొరికింది. తర్వాత ఇతని సైమల్టేనియస్గా వీళ్ళ ఇంట్లో షాద్నగర్ శంషాబాద్ దగ్గర కూడా రైడ్ చేయడం జరిగింది. అక్కడ కూడా ఇంట్లో 12 లక్షల రూపాయలు సీజ్ చేయడం జరిగింది. ఈరోజు మిగతా ఇంకా ఆస్తులు ఏంటి అనేది కూడా మేము ముందు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మాత్రం ఇతని పైన ట్రాప్ కేసు నమోదు చేసినాం. ఇతని రేపు ఉదయం నాంపల్లి కోర్టులో ఏసీబీ కోర్టులో రిమాండ్ నిమిత్తం తరలిస్తున్నాం. అతను రిమాండ్కి పంపించబడుతుంది. తర్వాత మిగతా ఇన్వెస్టిగేషన్లో మిగతా ఆస్తులకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పబ్లిక్ కూడా అందరికీ మేము తెలియజేస్తున్నాం ఏంటంటే, ప్రభుత్వ సంబంధించిన సేవలు ఏవైతే ఉన్నాయో చాలా మటుకు ఆన్లైన్లో ఉన్నాయి. ఆఫీసర్స్ ఎవరైనా కానీ డిమాండ్ చేస్తే ఇమీడియట్గా 1064 కానీ లేదంటే నిజామాబాద్లో నా ఆఫీస్ ఉంది, ఇప్పుడు కొత్తగా జెడ్పీ గెస్ట్ హౌస్కి దాన్ని మార్చడం జరిగింది. అక్కడికి వచ్చి నన్ను నేరుగా కలిసినా కానీ వాళ్ళకు న్యాయం చేసే విధంగా ఈ అధికారులు ఎవరైతే లంచగొండి అధికారులు ఏదైతే ఉన్నారో వారిపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఏసీబీని యూజ్ చేసుకోవాల్సింది కోరుతున్నాం.